హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ 2022 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి 20,000 వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్లో మనకి టైర్ 2 ఎగ్జామ్కి సంబంధించి చాలా మార్పులు జరిగినాయి. టైర్ 2 ఎగ్జామ్ మనకి ఎట్లా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. టైర్ 1 ఎగ్జామ్ నార్మల్గానే ఉంది, కానీ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి చాలా మార్పులు చేశారు. ఆ మార్పులు ఏంటి అనేది తెలుసుకుందాం. అలాగే బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి ఎట్లా ఉంటుంది దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇంచుమించుగా టైర్ 2 బ్యాంక్ ఎగ్జామ్స్ మనకి ఒకేలాగా డిజైన్ చేయడం జరిగింది. మేబీ ఫ్యూచర్లో ఈ ఎస్ఎస్సి ద్వారా బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుందేమో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్కి, ఈ సిజిఎల్ 2022 నోటిఫికేషన్కి వచ్చేసరికి మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇది వచ్చేసరికి 17/9 నుంచి 18/10 మధ్యలో మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 8/10 అనేది మనకి లాస్ట్ డేటు. నెక్స్ట్ అలాగే ఎగ్జామ్ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసరికి టెంటేటివ్ షెడ్యూల్ ఇది వచ్చేసరికి టైర్ 1 వచ్చేసరికి డిసెంబర్ 2022లో జరుగుతుంది. అలాగే టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఆ తర్వాత నోటిఫై చేయడం జరుగుతుంది వెబ్సైట్లో. అలాగే ఏజ్, ఈ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి ఆల్ గ్రూప్ బి పోస్టులు, అన్ని గ్రూప్ బి పోస్టులకి 30 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్, అంటే కొన్ని 20 to 30 ఉంటాయి, కొన్ని 80 to 30 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అలాగే ఆల్ గ్రూప్ సి పోస్ట్స్ వచ్చేసరికి 18 to 27 మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ద రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, దానికి సమానమైంది అంటే బీటెక్ కానీ ఏది చేసినా సరే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్, అంటే డిగ్రీ ఎప్పటికి కంప్లీట్ అయ్యి ఉండాలి, ఆ డేట్స్ అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ ఎస్ఎస్సి వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్గా చూసినట్లయితే మనకి ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబడతాయి. ఒకసారి చూడండి. నేను ఈ వీడియోలో మాత్రం టైర్ 2 ఎగ్జామ్ గురించి కంప్లీట్గా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే సిలబస్ మారింది, అలాగే ప్యాటర్న్ కూడా మారింది, మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఒకసారి టైర్ 1 ఎగ్జామ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ABCD అనే 4 ప్యాటర్న్లో జరగడం జరుగుతుంది. అంటే ABCD ఈ 4 పార్ట్స్ ఉంటాయి. ఏ పార్ట్స్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, ఇది 50 మార్కులు, 25 క్వశ్చన్లే ఉంటాయి, 50 మార్కులు. అలాగే బి పార్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జిఎస్ అంటారు కదా, జనరల్ అవేర్నెస్, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అలాగే సి పార్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అలాగే డి పార్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, అంటే ఇంగ్లీష్కి సంబంధించిన 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. టోటల్గా మనకి 200 మార్క్స్కి ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది ఫస్ట్ పెట్టడం జరుగుతుంది. టైర్ 1 విల్ కన్సిస్ట్ ఆఫ్ అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ద క్వశ్చన్స్ విల్ బి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే ఈ డి ఉంది కదా, ఈ పార్ట్ డి ఉంది కదా, ఈ పార్ట్ డిలో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇది తప్పితే మిగతా అన్ని పార్ట్లు, ఏబీసీ పార్ట్లన్నీ కూడా ఇంగ్లీష్లోను హిందీలో కూడా ఇవ్వబడతాయి. మనకి ఏ లాంగ్వేజ్ సూటబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో చదువుకుని ఎగ్జామ్ రాయొచ్చు. దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మనం ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే ఒక అర మార్కు, అంటే 0.5 మార్క్స్ అనేవి మనకి తగ్గించబడతాయి. అంటే రైట్ ఆన్సర్ పెట్టిన క్వశ్చన్లోంచి, ఆ క్వశ్చన్స్కి వచ్చిన మార్కుల్లోంచి ఒక 0.5 మార్క్స్ అనేవి మనకి తగ్గించబడతాయి ఈచ్ రాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అలా 3 ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఒకసారి పేపర్ 1 గురించి చూద్దాం. ఈ పేపర్ 1 వచ్చేసరికి 2 సెషన్స్లో జరగడం జరుగుతుంది ఎగ్జాము. 2 సెషన్స్లో మనకి ఎగ్జామ్ పెడతారు. ఈచ్ సెషన్ వచ్చేసరికి ఒక్కో షిఫ్ట్, అంటే ఒక రోజులోనే 2 షిఫ్ట్ల కింద ఈ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఒక్కో సెషన్ ఒక్కో షిఫ్ట్లో పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఎట్లా పెడతారు, ఏమేమి ఉంటాయి అనేది. దీంట్లో మనకి సెషన్ 1లో వచ్చేసరికి మనకి 2 గంటల 15 నిమిషాల పాటు జరుగుతుంది ఎగ్జామ్. ఈ సెషన్ 1 వచ్చేసరికి 2 గంటల 15 నిమిషాలు. ఈ సెషన్ 1లో వచ్చేసరికి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటాయి. సెక్షన్ 1 గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి సెక్షన్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకుంటేనే మనం ఈ ఎగ్జామ్లో ఎలిజిబిలిటీ సంపాదించినట్టు.
అప్పుడు మనకి మెరిట్లో వస్తే మనకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రతి సెక్షన్లో కూడా మనకి క్వాలిఫైయింగ్ మార్కులు రావాలి, కంపల్సరీ ప్రతి సెక్షన్లో క్వాలిఫై అవ్వాలి. మాడ్యూల్ 1 వచ్చేసరికి మ్యాథమెటికల్ అబిలిటీస్ 30 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్లు ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 60 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, మొత్తం 180 మార్క్స్కి అనేది ఈ సెక్షన్ 1 180 మార్క్స్కి జరగడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి సెక్షన్ 1 వచ్చేసరికి 1 అవర్ పాటు జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 2, ఇది పారా 7.1 7.2లో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా జరుగుతుంది. వాళ్ళు చూద్దాం వాళ్ళ గురించి తర్వాత. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసరికి 210 మార్కులకి సెక్షన్ 2 ఉంటుంది. ఇది కూడా సెక్షన్ 1లోనే జరుగుతుంది. ఇది వచ్చేసరికి సెక్షన్ 2 వచ్చేసరికి మనకి మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 45 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్లు ఉంటాయి. ఇవి వచ్చేసరికి మొత్తం 70 క్వశ్చన్లు. ఒక్కో క్వశ్చన్కి 3 మార్కుల కాడికి 210 మార్కులు సెక్షన్ 2 మనకి నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మనకి నెక్స్ట్ సెక్షన్ 2 అయిపోయింది కదా, సెక్షన్ 3, అలాగే సెక్షన్ 2 కూడా మనకి ఒక 1 అవర్ పాటు జరుగుతుంది. సెక్షన్ 2 1 అవర్ పాటు జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి 60 మార్కులు ఉంటాయి. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మనకి ఒక 20 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 20 క్వశ్చన్లకి ఒక్కో క్వశ్చన్కి ఒక్కో బిట్కి 3 మార్కుల కాడికి 60 మార్కులకి ఇది 15 నిమిషాల్లో జరుగుతుంది. అంటే 2 గంటల 15 నిమిషాల పాటు మనకి సెషన్ 1 జరగడం జరుగుతుంది పేపర్ 1కి సంబంధించి. అలాగే నెక్స్ట్ సెషన్ 2, ఈ సెషన్ 2 వచ్చేసరికి 15 మినిట్స్ ఉంటుంది. సెషన్ 2లో మనకి ఏంటంటే డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది కదా, డేటా ఎంట్రీ టాస్క్ లేదంటే డేటా ఎంట్రీ టెస్ట్, కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది మాడ్యూల్ 2 సెక్షన్ 3 మాడ్యూల్ 2లో దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఇది సెషన్ 2లో జరుగుతుంది. 15 నిమిషాల పాటు పెడతారు. దీంట్లో కూడా మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఈ తర్వాత ఈ డేటా ఎంట్రీ టెస్ట్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా బ్లూ కలర్లో ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి వచ్చినప్పుడల్లా మనం బ్లూ కలర్లో ఉంటే ఒకసారి దీని మీద అబ్జర్వ్ చేద్దాం, వస్తాయి ముందు. నెక్స్ట్ ఈ పేపర్ 2, అలాగే పేపర్ 1లో అది. ఇప్పుడు పేపర్ 2 వచ్చేసరికి 200 మార్క్స్కి జరగడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి స్టాటిస్టిక్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అంటే 200 మార్క్స్ 2 అవర్స్ పాటు జరుగుతుంది పేపర్ 2. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి కూడా 200 మార్క్సే. 200 మార్క్స్ అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాడికి 200 మార్క్స్కి మనకి ఎగ్జామ్ జరుగుతుంది పేపర్ 3 వచ్చేసరికి. ఒక్కసారి టైర్ 2 గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. టైర్ 2 విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ ఆఫ్ పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 ఇన్ ద సెపరేట్ షిఫ్ట్స్ డేస్. చూసారా, టైర్ 2కి సంబంధించినంత వరకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 సెపరేట్ డేస్లో సెపరేట్ షిఫ్ట్లో నిర్వహిస్తారు. పేపర్ 1 అంతా ఒక షిఫ్ట్లో ఒక డేలో, పేపర్ 2 అంతా ఒక డేలో, పేపర్ 3 అంతా ఒక డేలో అలా పెట్టడం జరుగుతుంది. పేపర్ 1 ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్స్. పేపర్ 1 అనేది అన్ని పోస్టులకి కంపల్సరీ. పేపర్ 2 వచ్చేసరికి మనకి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అలాగే స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, వీళ్ళందరూ కూడా వీళ్ళకి మాత్రమే ఈ పేపర్ 2 అనేది నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 1లో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఈ పేపర్ 2 పెట్టడం జరుగుతుంది వీళ్ళకి. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి పేపర్ 3 విల్ బి ఫర్ ఓన్లీ దోస్ క్యాండిడేట్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఇన్ టైర్ 1. ఈ పేపర్ 3 కూడా ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి పేపర్ 3 పెట్టడం జరుగుతుంది. ఫర్ పేపర్ 3 వచ్చేసరికి ఎవరెవరు పెడతారంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, వీళ్ళకి పేపర్ 3 పెట్టడం జరుగుతుంది. పేపర్ 1 విల్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ 3 సెక్షన్స్ హ్యావింగ్ 2 మాడ్యూల్స్ ఈచ్. మనకి పేపర్ 1 అనేది 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఇందాక చూసాం కదా, ఒక్కో సెక్షన్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మనకి మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ అబిలిటీస్, అలాగే మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే సెక్షన్ 2 వచ్చేసరికి మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్, అలాగే సెక్షన్ 3 ఇందాక చెప్పాను కదా బ్లూ కలర్లో డస్ట్ సంబంధించి ఎప్పుడు వచ్చిన బ్లూ కలర్లో పెట్టానని చెప్పాను కదా, ఇదే సెక్షన్ 3లో మాడ్యూల్ 1 వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, మాడ్యూల్ 2 వచ్చేసరికి డేటా ఎంట్రీ టెస్ట్. ఈ రెండు ఒకటే, కాకపోతే కొన్ని పోస్టులకి మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది, కొన్ని పోస్టులకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 1 విల్ బి కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్. ఇందాక చెప్పాను కదా పేపర్ 1 అనేది 2 సెషన్స్ కింద కండక్ట్ చేస్తారు. సెషన్ 1, సెషన్ 2 ఒకే రోజు, ఈ రెండు కూడా ఒకే రోజులో 2 సెషన్స్ కింద పెట్టడం జరుగుతుంది. సెషన్ 1 విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ ఆఫ్ సెక్షన్ 1, 2 అండ్ సెక్షన్ 3, మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3. ఒకసారి చూడండి, సెషన్ 1 వచ్చేసరికి మనకి
సెక్షన్ 1, సెక్షన్ 2, మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఈ 3 కలిపి సెషన్ 1గా పెట్టడం జరుగుతుంది. అంటే 2 గంటల 15 నిమిషాల పాటు మనకి పేపర్ 1లో సెషన్ 1 జరగడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ 2 వచ్చేసరికి ఇంక్లూడ్ ద కండక్టింగ్ ఆఫ్ మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 3. ఈ సెషన్ 2 వచ్చేసరికి మనకి మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 3 అంటే సెక్షన్ 3 అంటే డేటా ఎంట్రీ టెస్ట్ సెషన్ 2గా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ బి మ్యాండటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ టు క్వాలిఫై ద ఆల్ సెక్షన్ ఆఫ్ పేపర్ 1. పేపర్ 1లో అన్ని సెక్షన్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ టైర్ 2కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 విల్ కన్సిస్ట్ ఆఫ్ అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇంతకుముందు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు మాత్రం అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక్కడ మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 3 గ్లూయింగ్తో రాశాను కాబట్టి ఇది డెస్ట్ తప్ప మిగతా అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి టైర్ 2లో. నెక్స్ట్ ఆ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. నెక్స్ట్ దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సెక్షన్ 1, సెక్షన్ 2, మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఫర్ పేపర్ 1. పేపర్ 1కి సంబంధించి సెక్షన్ 1, సెక్షన్ 2 అలాగే మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3లో ఈ మూడింటిలో కూడా ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ తగ్గించడం జరుగుతుంది. అలాగే పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన వరకు 0.5 మార్క్స్ అనేవి తగ్గించడం జరుగుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 పేపర్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఈజ్ మ్యాండటరీ. అది తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి ఆ టెస్ట్కి. బట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. వైల్ షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్స్ పోస్ట్ వేర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్, దట్ ఈజ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సిసిఈ, ఎంఈఏఎఫ్, హెచ్క్యూ, అసిస్టెంట్ ఇన్ సీనియర్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్. ఇలా కొన్ని పోస్టులకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టల్ అసిస్టెంట్, సోర్టింగ్ అసిస్టెంట్, ఇటువంటి పోస్టులకి అన్నింటికి కూడా ఆ టెస్ట్ అనేది కంపల్సరీ కాబట్టి అది కంపల్సరీగా మనం పాస్ అయి తీరాలి. కంపల్సరీగా క్వాలిఫై అయి తీరాలి ఆ టెస్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ ఈ డేటా ఎంట్రీ టెస్ట్కి సంబంధించి ఏంటని చూద్దాం. మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 3 పేపర్ 1 విల్ ఇంక్లూడ్ ద కండక్టింగ్ ఆఫ్ డేటా ఎంట్రీ టెస్ట్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 15 minutes. 15 నిమిషాల పాటు ఇది పెట్టడం జరుగుతుంది. అదే రోజు సెషన్ 2లో అదే రోజు డేటా ఎంట్రీ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు పేపర్ 3 కింద ఈ టెస్ట్ మళ్ళీ నోటిఫికేషన్ నెక్స్ట్ సెషన్ కింద మళ్ళీ ఎప్పుడో పెట్టడం జరిగేది. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత పేపర్ 3 కింద మళ్ళీ పెట్టడం జరిగేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి సెషన్ 2 కింద సేమ్ డే అంటే టైర్ 2లోనే ఈ టెస్ట్ కూడా పెట్టేస్తున్నారు. ద డేటా ఎంట్రీ టెస్ట్ స్కిల్ విల్ బి కండక్టెడ్ ప్యాసేజ్ అబౌట్ 2000 కీ డిప్రెషన్స్. అంటే 2000 వర్డ్స్ సంబంధించి ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ని మనం 15 నిమిషాల్లో టైప్ చేయాలి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలితే మనకి ఆ వెబ్సైట్లో ఎస్ఎస్సి వెబ్సైట్లో చూసుకోండి, వివరంగా ఉంటుంది. ఈ టెస్ట్ మ్యాండటరీ ఫర్ ఆల్ పోస్ట్ హౌఎవర్ విల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అన్ని పోస్టులకి కూడా ఈ టెస్ట్ అనేది మ్యాండటరీ, క్వాలిఫై అవి తీరాలి తప్పనిసరిగా. నెక్స్ట్ క్వాలిఫైడ్ మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి కదా. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయినట్టు. టైర్ 1కి సంబంధించి టైర్ 1 అలాగే సెక్షన్ 1, సెక్షన్ 2, మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3, పేపర్ 1 ఆఫ్ టైర్ 2, పేపర్ 2, పేపర్ 3 ఆఫ్ టైర్ 2 ఎగ్జామ్, ఇవన్నిటికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ యూఆర్కి వచ్చేసరికి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి వచ్చేసరికి 20%. నెక్స్ట్ టెస్ట్కి సంబంధించి ఈ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ అలౌడ్ ఎంతవరకు అలౌ చేస్తారంటే యూఆర్కి 20% ఆఫ్ ఎర్రర్స్ మాత్రమే అలౌ చేస్తారు. అంతకన్నా ఎర్రర్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవ్వలేనట్టు. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కూడా అంతే, 25% ఆఫ్ ఎర్రర్స్, ఆల్ అదర్ కేటగిరీస్ 30% ఆఫ్ ఎర్రర్స్. నెక్స్ట్ ఇన్ పేపర్ 1 ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్ పేపర్ 1 ఆఫ్ టైర్ 2 ఎగ్జామ్ విల్ బి మ్యాండటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫైయింగ్ ఆల్ సెక్షన్స్. అన్ని సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని 3 సెక్షన్లు ఉన్నాయి కదా, అన్ని సెక్షన్లో కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఈచ్ సెక్షన్కి సపరేట్గా క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. ఇంతకుముందు అయితే టైర్ 1 ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసేవారు. ఇప్పుడు మాత్రం టైర్ 2 ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఒకసారి బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా చూద్దాం. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్, అలాగే డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ, ఇలా 4 ప్రాసెస్లు ఉంటాయి.
వాటి గురించి కూడా చూద్దాం. వాటి సిలబస్ కూడా ఒకసారి చూద్దాం కొద్దిగా ఇన్ఫర్మేషను. ఎందుకంటే ఇది మారిన తర్వాత ఇంచుమించుగా బ్యాంక్ ఎగ్జాము, CGL ఎగ్జాము ఒకేలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి బ్యాంక్లో ప్రిలిమ్స్కి సంబంధించి ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, అది 20 మినిట్స్. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 35 క్వశ్చన్స్, రీజనింగ్కి సంబంధించి 35 క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తానికి 100 క్వశ్చన్స్ వచ్చేసరికి 60 మినిట్స్. అంటే ఒక గంటలో మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్, దాని తర్వాత అది క్వాలిఫై అయితే నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 45 క్వశ్చన్స్ వచ్చేసరికి రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద, అలాగే 35 క్వశ్చన్స్ వచ్చేసరికి డేటా అనాలిసిస్, ఇంటర్సెప్షన్. 35 అంటే మనకి మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్, 45 మినిట్స్, 60 మినిట్స్ ఇలాగా. నెక్స్ట్ జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇది 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 35 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 155 క్వశ్చన్స్, అంటే 200 మార్క్స్కి 3 అవర్స్ పాటు ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే మెయిన్స్ ఎగ్జామ్ రోజున డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇదొక 30 మినిట్స్ పాటు ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్, ఒక ఎస్ఏ కూడా రాయాలి. 2 క్వశ్చన్స్, అంటే ఒక లెటర్ రైటింగ్, రెండోది ఎస్ఏకి. ఇది వచ్చేసరికి 50 మార్క్స్, అంటే 30 మినిట్స్ పాటు పెట్టడం జరుగుతుంది. ఈ 3 ఓకే అయిన తర్వాత ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్లో మనకి గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్ ఉంటాయి. అలాగే ఓవరాల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటాయి. గ్రూప్ ఎక్సర్సైజ్ ఆర్ ఇంటర్వ్యూ ఈ 30 మార్క్స్ ఉంటాయి. ఇది కనుక కంప్లీట్ చేసినట్లయితే మనకి బ్యాంక్ ఎగ్జామ్ కంప్లీట్ అయినట్టు. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్, డిస్క్రిప్టివ్, అలాగే ఇంటర్వ్యూ, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే బ్యాంక్ ఎగ్జామ్ కంప్లీట్ అయినట్టు. అలా కాకుండా CGL ఎగ్జామ్ కంప్లీట్ చేయాలంటే టైర్ 1, అలాగే టైర్ 2, నెక్స్ట్ టైర్ 2 తర్వాత ఇంకా అయిపోయినట్టే. టైర్ 1, టైర్ 2. టైర్ 2లోనే మనకి టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తే మనకి జాబ్ వచ్చినట్టే. ఈ టైర్ 2లో మెరిట్ మంచి మార్క్స్ వస్తే జాబ్ వచ్చినట్లే. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఇంకేమన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే SSC వెబ్సైట్కి వెళ్ళి వివరంగా నోటిఫికేషన్కి సంబంధించి తెలుసుకోండి. అలాగే 20,000 పోస్ట్స్ అని చెప్పడం జరిగింది. ఈ 20,000 అనేది టెంటేటివ్ వేకెన్సీస్. సో ఇవి ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. 20,000 కాదు, ఇంకా ఎక్కువ పెరుగుతాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.